పాలంపూర్ గ్రామంలో శ్యామ్ అనే ఒక భూస్వామి ఉండేవాడు. ఒక కాలంలో అతను తన ఊర్లోనే అందరికంటే ధనవంతుడిగా నివసించేవాడు. కాని నెమ్మది నెమ్మదిగా అతని ఆస్తులు తగ్గిపోతూ వచ్చాయి. అతని ఆదాయం కూడా తగ్గిపోయింది. ఆ కారణంగా అతను తన సగం సంపదను అమ్ముకోవాల్సొచ్చింది. ఇప్పుడు మన దగ్గర ఎక్కువ పొలం మిగల్లేదు. ఇదే విధంగా మన పొలం తగ్గిపోతుందంటే చివరికి మనం భూస్వామి అని చెప్పుకునే అర్హత కోల్పోతాం. సరిగ్గా చెప్పారయ్య గారు. ఈ కాలపు కుర్రాళ్ళందరూ పట్నం వెళ్లి అక్కడే చదువుకోవడం మొదలు పెడుతున్నారు. బాగా డబ్బు కూడా సంపాదిస్తున్నారు. అలాగైతే ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా మనకి మర్యాద ఇవ్వరు కదా. వెంటనే మనం మిగిలి ఉన్న మన భూముల్లోనే ఎక్కువ ధనాన్ని సంపాదించడానికి ఆలోచన చెయ్యాల్సి ఉంటుంది. అవునా అయ్య గారు, నేను వెంటనే ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాను. రమేష్ శ్యామ్కి అందరికంటే ఇష్టమైన సేవకుడు. అవసరం వచ్చినప్పుడు శ్యామ్ రమేష్కి చాలా సాయం చేస్తాడు. అందుకే రమేష్ శ్యామ్కి నమ్మకంగా పనిచేస్తాడు. మనస్ఫూర్తిగా శ్యామ్కి సేవలు చేస్తూ ఉంటాడు. రమేష్ ఒకరోజు దిగులుగా తన ఇంటికి వెళ్తాడు. రమేష్ చెల్లెలు రాధ చాలా తెలివైనది, చురుకైనది కూడా. ఏమైందన్నయ్యా, నువ్వు చాలా దిగులుగా ఉన్నావు? ఏదైనా సమస్య వచ్చిందా? ఏం చెప్పమంటావు రాధ, ఒక సమయంలో అయ్యగారు మనకి ఎంతగానో సహాయం చేశారు. ఇప్పుడు అయ్యగారు సమయం అస్సలు బాగోలేదు. నేను ఆయనకి సహాయం చేయాలనుకుంటున్నాను. అసలేం జరిగిందో కాస్త వివరంగా చెప్పన్నయ్యా. నీకైతే తెలుసు కదా, అయ్యగారి సగం ఆస్తి అయితే అతని సవతి తమ్ముడు దోచుకున్నాడు. ఇక మిగిలిన ఆ సగాన్ని అయ్యగారు గ్రామస్తులకు మంచి చేయడం కోసం దానం చేసేశారు. ఇప్పుడు అయ్యగారి దగ్గర ఏదైతే కొంచెం భూమి మిగిలిందో దానితో ఆయన ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. అలాగా? చాలా గంభీరమైన సమస్యే. కానీ నా దగ్గర ఒక అద్భుతమైన ఉపాయం ఉంది. అయ్యగారు తన దగ్గర మిగిలి ఉన్న భూమిలో మినీ గోశాల ఫార్మింగ్ చేయొచ్చు కదా. అంటే ఏంటి? నాకు అర్థం కాలేదు. మన గ్రామానికి దగ్గరలో ఉన్న అడవుల్లో మినీ గోవులు దొరుకుతాయి. వాటిని పెంచడం కోసం తక్కువ చోటు సరిపోతుంది. వాటి పేడ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానిని ఎరువుగా ఉపయోగించి మనం మినీ ఫార్మింగ్ చేసుకోవచ్చు. దాని సహాయంతో చాలా కూరగాయలు అలాగే పళ్ళ చెట్లను పెంచొచ్చు. తక్కువ ప్లేస్లో ఎక్కువ లాభం. కానీ ఆ గోవులను వెతకడమే చాలా కష్టం. భలే భలే భలే, చాలా మంచి ఐడియా. నేను ఇప్పుడే వెళ్ళి దీని గురించి అయ్యగారికి చెప్తాను. కానీ ఇప్పుడు రాత్రి 10 గంటలవుతుంది. ఇంత అద్భుతమైన ఉపాయాన్ని చెప్పడానికి నేను రేపటి వరకు ఎదురు చూడలేను. రమేష్ పరిగెత్తుకుంటూ తన యజమాని దగ్గరికి వెళ్తాడు. ఏమైంది రమేష్, ఇంత రాత్రివేళ ఎలా వచ్చావేంటి? నేను ఇప్పుడే పడుకోవడానికి వెళ్తున్నాను. కానీ నువ్వు వచ్చావని సేవకులు చెప్పారు. నువ్వు ఇంత రాత్రివేళ వచ్చావంటే ఏదైనా ముఖ్యమైన విషయమై ఉంటుంది కదా. అవును, మీరు సరిగ్గా చెప్పారయ్య గారు. నా చెల్లెలు రాధ ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చింది అని చెప్పి రమేష్ శ్యామ్కి అంతా వివరంగా చెప్తాడు. తను చెప్పిన ఐడియా విని శ్యామ్ చాలా సంతోషిస్తాడు. భలే, ఎంతో అద్భుతమైన ఐడియా. నేను ఇప్పుడే ప్రకటన చేయిస్తాను. ఎవరైతే అడవి నుండి మినీ గోవులను వెతికి తీసుకొస్తారో వాళ్ళకి బహుమానంగా నేను నా కూతురి పెళ్లిని వాళ్లతో జరిపిస్తానని. రమేష్ మరుసటి రోజు గ్రామంలో ప్రకటిస్తాడు. ఎవరైతే అడవిలో నుంచి మినీ గోవును పట్టుకొస్తారో వాళ్లకి భూస్వామి నుండి పెద్ద బహుమానం దక్కుతుంది అని. కాని ఊర్లోని ఏ వ్యక్తి కూడా అడవికి వెళ్లడానికి సిద్ధపడడు. శ్యామ్ రమేష్కి అడవిలో నుండి మినీ గోవుని పట్టి తీసుకొచ్చే బాధ్యతను అప్పగిస్తాడు. అయ్యగారు, అడవికి వెళ్లి ఆ మినీ గోవులను పట్టుకోవడం అంత సులభమైన పని కాదు. ఊర్లో ఒక్కరు కూడా అడవికి వెళ్లడానికి సిద్ధంగా లేరు. ఇందులో అంత పెద్ద విషయం ఏముందని, ఎందుకు ఎవరు అడవిలోకి వెళ్లడానికి సిద్ధంగా లేరు? అది చాలా దట్టమైన భయంకరమైన అడవి. అక్కడికి వెళ్లి తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇది చాలా చింతించాల్సిన విషయం కదా. అంతలో ఊర్లో ఉన్న 2 వ్యక్తులు భూస్వామి కూతుర్ని పెళ్లి చేసుకోవాలనే స్వార్థంతో అడవికి వెళ్లడానికి సిద్ధపడతారు. నేను అడవికి వెళ్లి మీకోసం మినీ గోవుని తీసుకుని వస్తాను. కానీ తరువాత మీరు ఇచ్చిన మాటను తప్పడానికి వీల్లేదు. చెంగు మంగు చాలా స్వార్థపరులు. అందుకని వాళ్ళిద్దరూ గొర్రెను ఆవులాగా తయారు చేసి తీసుకొస్తారు. ఈ మినీ గోవుని మీకోసం మేము ప్రత్యేకంగా అడవి నుండి తీసుకుని వచ్చాం. అవును, ఎంతో కష్టపడిన తర్వాత మేము ఈ గోవుని పట్టుకొని తీసుకురాగలిగాం. కానీ ఇదెందుకు తేడాగా అనిపిస్తుంది? రమేష్ గొర్రెను కర్రతో కొట్టబోతున్నట్టు నాటకవాడతాడు. అది మే మే అంటూ పారిపోతుంది. చెంగు మంగు చేసిన తప్పు అందరి ముందు బయటపడుతుంది. రమేష్, నేను నిన్ను తప్ప ఇంకెవ్వరినీ నమ్మలేను. ఇక ఈ పనిని నువ్వే చేయాల్సి ఉంటుంది. ఈ బాధ్యతను నేను స్వీకరిస్తున్నాను. కానీ ఊర్లో ఏ వ్యక్తి కూడా అడవిలోకి వెళ్లి మినీ గోవుని పట్టుకోవడానికి సిద్ధంగా లేడు. అందుకని ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. రమేష్ ఒక్కడే అడవికి వెళ్లి
మినీ గోవుని పట్టుకోవడానికి సిద్ధపడతాడు. తను ట్రాక్టర్ తీసుకుని అడవిలోకి బయలుదేరతాడు. 2 రోజులు మొత్తమంతా వెతికిన తరువాత తనకొక మినీ గోవు కనిపిస్తుంది. ఈ మినీ గోవుని చూసి అయ్యగారు చాలా సంతోషిస్తారు. దీనివల్ల అయ్యగారికి ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. రమేష్ ఆ మినీ గోవుని ట్రాక్టర్లోకి ఎక్కించుకుని తిరిగి ఊరికి బయలుదేరతాడు. మినీ గోవును చూసి శ్యామ్ చాలా సంతోషిస్తాడు. శభాష్ రమేష్, నాకు నీ మీద గర్వంగా ఉంది. ఏ పని అయితే ఊళ్ళో ఎవ్వరూ చేయడానికి సిద్ధపడలేదో ఆ పనిని నువ్వు ఒంటరిగా చేసి చూపించావు. ఒక సమయంలో మీరు నాకు ఎంతో సహాయం చేశారు. నేను నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానంతే. ఈ మినీ గోవు సహాయంతో నువ్వు రేపటి నుండే ఫార్మింగ్ మొదలుపెట్టేయి. రమేష్ అలాగే అతని చెల్లెలు రాధ కలిసి మినీ గోవుని చాలా బాగా చూసుకుంటారు. ఆ గోవు పేడతో ఎరువును తయారు చేసి మిగిలి ఉన్న శ్యామ్ పొలంలో పొలం పనులు మొదలు పెడతారు. చూస్తూ ఉండగానే కొన్ని రోజుల్లోనే శ్యామ్ పొలంలో మొలకలు రావడం మొదలవుతుంది. అది చూసి శ్యామ్ చాలా సంతోషిస్తాడు. ఇది అద్భుతం, నువ్వు నన్ను సంతోషపెట్టావు. నేను ఇచ్చిన మాట ప్రకారం నా కూతురు పెళ్లిని నీతోనే జరిపిస్తాను. ఇది నా అదృష్టం అయ్యగారు. శ్యామ్ తన కూతురు పెళ్లిని రమేష్తో జరిపిస్తాడు. రమేష్ ఎంతో శ్రద్ధగా పొలం పనులు చేస్తాడు. కొంతకాలంలోనే తన కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది. పొలంలో మినీ కూరగాయలు పండుతాయి. కూరలకు బజారులో చాలా డిమాండ్ ఉంది. ఈ కూరలు చూడ్డానికి చాలా చిన్నవిగా ఉన్నాయి, కానీ పూర్తిగా పోషక తత్వాలతో నిండున్నాయి. ఇదంతా ఈ మినీ గోవు పేడ చేసిన అద్భుతమే. నువ్వు రాధా పూర్తిగా కష్టపడి మినీ ఫార్మింగ్ చేసి ఉండకపోతే నేను రోడ్డున పడేవాణ్ణి. మీ ఇద్దరికీ ధన్యవాదాలు రమేష్. మీరు మా మీద నమ్మకం ఉంచారు, అదే చాలా పెద్ద విషయం. నేను ఇక ముందు కూడా ఇలాగే కష్టపడతాను. ఈ మినీ ఫార్మింగ్ ని ఇంకా అభివృద్ధి చేస్తాను. రమేష్ చాలా కష్టపడతాడు. తనకి మినీ ఫార్మింగ్లో చాలా లాభాలు వస్తాయి. ఆ కారణంగా ఆ గ్రామంలో అందరికంటే తనే ధనవంతుడవుతాడు. విలాసపూర్ అనే ఒక అందమైన గ్రామం ఉండేది. అందరి ఇల్లులు గట్టివి కాకపోయినా అందరి మనసులు స్వచ్ఛంగా ఉండేవి. ఎప్పుడూ అక్కడ హడావుడిగా ఉండేది. ఎక్కువ గ్రామ ప్రజలు సంపాదన చేయడానికి సిటీకి వెళ్ళిపోయేవారు. ఇంకా నెలకి 1-2 సార్లు మళ్లీ తిరిగి గ్రామానికి వాళ్ళ ఇళ్లకు తిరిగి వచ్చేవారు. ఇంటి మహిళలు చిన్న చిన్న పనులు చేసి ఇంటి ఖర్చులు నడిపేవారు. బాబూ మోను, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి వెళ్ళిపో. తుఫాను రాబోతుంది. ఇంకా వర్షం కూడా పడేటట్లుంది. ఇవాళ మా నాన్న సిటీ నుంచి మట్టి గల్లా తీసుకుని రాబోతున్నాడు. నేను మాత్రం దానిని నీకు అస్సలు ఇవ్వను. దాన్ని నేనే ఉంచుకుంటాను. అయినా సరే, నువ్వు ఇంటికి వెళ్ళు నాయనా. మీ నాన్న నేరుగా ఇంటికి వస్తారు. నువ్విప్పుడు ఇంటి లోపలికి వెళ్ళు. మీ అమ్మతో పాటు ఉండు. ఆ సమయంలో పెద్దగా తుఫాన్, వర్షం పడుతుంది అనే సమాచారం వచ్చింది. అక్కడి ప్రజలందరూ వాళ్ళ ఇంట్లోకి వెళ్లి వర్షం వచ్చి పోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మా, నాన్న ఎప్పుడు వస్తారు? నేను ఎప్పటినుంచో నాన్న కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. వచ్చేస్తాడు బాబు, నువ్వు కాస్త ఓపిక పట్టు. చూడు, ఆయన మన కోసం చాలా గిఫ్ట్లు తీసుకుని వస్తాడు. కాసేపటి తర్వాత జోరుగా వర్షం కురుస్తూ ఉంటుంది. గ్రామం అంతా మునిగిపోతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడే అక్కడికి మోను వాళ్ళ నాన్నగారు వస్తారు. భార్యామణి, మనం ఇక్కడి నుంచి త్వరగా బయలుదేరి వెళ్ళిపోవాలి. లేకపోతే మనం ఇక్కడే ఇరుక్కుపోతాము. ఎందుకంటే వాతావరణ శాఖ నుంచి తెలిసింది, ఇంకొన్ని రోజుల వరకు వర్షాలు కురుస్తూనే ఉంటాయట. అసలు ఆగవట. మనం ఇక్కడే ఉండిపోతే మనకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ మనం ఎక్కడికి వెళ్తాం? మన ఇల్లు, సామాన్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి తినడానికి ఏమీ లేదు. కొంచెం రేషన్ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు ఎలాగా? నాన్న, మీరు నా కోసం బొమ్మలు తీసుకొచ్చారా లేదా? బాబు, బొమ్మలైతే నేను నీకు వర్షాలు తగ్గిన తర్వాత ఇస్తాను. కానీ ఇప్పుడు నేను నీకోసం ఒక పెద్ద పుస్తకం తీసుకుని వచ్చాను. అందులో నువ్వు నీ కోరికలన్నీ రాసుకో. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళని గుమ్మడు బాబాయ్ పిలుస్తాడు. ఓ చంద్రకాంత్ బాబు, గ్రామం వాళ్ళందరూ అవతలి ఒడ్డు వైపుకు వెళ్ళిపోతున్నారు. వర్షం తగ్గే వరకు అక్కడే ఉండబోతున్నాం. మీ విలువైన సామాన్లు తీసుకొని మాతో పాటు పదండి. కానీ మనం అక్కడ ఎలా బ్రతకాలి? మనం అక్కడ ఏం చేద్దాము? నువ్వు కేవలం మీ ఇంట్లో విలువైన వస్తువుల్ని తీసుకునిరా. ఇంకా రేషన్ ఏమైనా ఉంటే తీసుకునిరా. మాతో పాటు నువ్వు అక్కడికి పదా. అప్పుడే మన ప్రాణాల్ని కాపాడుకోగలం.
లేకపోతే నది నీళ్లతోని మన ఊరు మొత్తం కూడా మునిగిపోతుంది. మన ప్రాణాలు కూడా మిగలవు. చంద్రకాంత్ అతని కుటుంబం ఇంకా విలువైన సామాను తీసుకుని బయలుదేరుతాడు. మోను అతనితో పాటు పుస్తకాన్ని కూడా తీసుకుంటాడు. బాబు, నీ పుస్తకాన్ని నాకివ్వు, లేకపోతే నీ పుస్తకం నీళ్ళలో తడిసిపోతుంది. సరే అమ్మా. గ్రామంలోని అందరూ గ్రామానికి అవతల వైపుకు వెళ్ళిపోతారు. అందరూ వాళ్ళ దగ్గర ఏవైతే విలువైన సామాను ఉందో అవన్నీ తీసుకుని నది ఒడ్డుకు చేరుకుంటారు. కొంతమంది భోజనం తీసుకుని వస్తారు. నది ఒడ్డున గ్రామ ప్రజలు వర్షం ఆగుతుందేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఒకరోజు మొత్తం ఆ ఒడ్డునే ఉన్నా కూడా వాళ్ళకి తినడానికి భోజనం మిగల్లేదు, రేషన్ కూడా మిగల్లేదు. నీళ్లు కూడా సమయంతో పాటు పెరిగిపోతూనే ఉంటాయి. ఒకవేళ నీళ్లు ఇలాగే పెరిగిపోతే మనలోని ఎవ్వరూ తప్పించుకోలేరు. మనం స్వయంగా ఇంద్రదేవుణ్ణి ప్రార్థించాలి. ఏదో ఒక ఉపాయం బయటకొస్తుంది. ఎలా అయినా ఇందులో మన తప్పేమీ లేదు కదా. ఇంద్రదేవా, దయ చూపించు. మాతో పాటు పిల్లలు, ముసలివాళ్లు కూడా ఉన్నారు. దయచేసి నీ దయను వాళ్లపైన చూపించు. వాళ్ళ ప్రార్థన విన్న తర్వాత ఒక పెద్ద తేజస్సు వస్తుంది. ఇంకా ఇంద్రదేవుడు ప్రత్యక్షమవుతాడు. ఈ వర్షానికి కారణం స్వయంగా భూలోకవాసులే. అందుకే దానికోసం నేను వర్షాన్ని ఆపి మీపైన దయ చూపించలేను. కానీ మిమ్మల్ని నేను తప్పకుండా కాపాడగలను. మీ పుత్రుని దగ్గర కాగితాల పుస్తకం ఒకటి ఉంది. ఆ పుస్తకంలోని కాగితాలతోని ఎన్నిళ్ళు తయారు చేస్తాడో అవన్నీ పెద్దగా అవుతాయి. అవి తడిసిపోవు కూడాను. అలా చెప్పి ఇంద్రదేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మోను ఆ కాగితాలతో చాలా ఇళ్లను తయారు చేస్తాడు. వాటిని కింద పెట్టగానే అవి చూస్తూనే పెద్ద పెద్ద కాగితాల ఇల్లులాగా మారిపోతాయి. విలాస్పూర్ గ్రామ ప్రజలందరూ ఆ కాగితాల ఇంట్లోనే ఉంటారు. వర్షం ఇప్పుడు కూడా జోరుగా కురుస్తూనే ఉంటుంది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉందమ్మా. తినడానికి ఏదైనా ఉంటే పెట్టు. వర్షం ఇంత ఎక్కువగా పడుతుంది. మన దగ్గర తినడానికి కూడా ఏమీ లేదు. మనం పిల్లాడి కడుపు నింపడానికి ఏం తయారు చేసి ఇవ్వాలి? చంద్రకాంత్ గుమ్మడి తాత ఇంటికి ఎలాగోలా వెళ్తాడు. ఏమైంది చంద్రకాంత్ బాబు? ఇంత వర్షంలో బయటకెందుకు తిరుగుతున్నావు? ఏం చెప్పాలి బాబాయ్? నా కొడుకు, నా భార్య ఆకలితో అలమటించిపోతున్నారు. మనం భోజనానికి ఏదైనా ఏర్పాటు చేయకపోతే ప్రమాదం వస్తుందేమో. ఎలాగోలా మన ఇంట్లోకి వర్షం అయితే రావడం లేదు కదా. మన అసలు ఇళ్ళు కూడా వర్షంలోనే మునిగిపోయాయి. గ్రామంలో ఉన్న నా ఇంట్లో బియ్యం ఇంకా కొన్ని మసాలాలున్నాయి. ఎలాగోలా అక్కడికి వెళ్దాము. అది కొన్ని రోజుల వరకు భోజనం సరిపోతుంది. నేను సిటీ నుంచి తెచ్చిన బ్యాగ్ కూడా ఆ ఇంట్లోనే ఉంది. మనం అక్కడికి వెళ్ళి మన కోసం ఏదైనా ఏర్పాట్లు చేసుకుంటే బాగుంటుందేమో. ఉరుములు మెరుపులు ఉన్న వర్షంలో వాళ్ళిద్దరూ వాళ్ళ ప్రాణాలను కాపాడుకొని వాళ్ళ గ్రామమైన విలాస్పూర్కి చేరుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ గొంతు వరకు నీళ్లు నిండిపోయాయి అని. ఇక్కడ పూర్తి గొంతు వరకు నీళ్లు నిండిపోయి ఉన్నాయి. మన ఇంట్లో మిగిలి ఉన్న రేషన్ కూడా తడిసిపోయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాము? మనం ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవడమే మంచిది. లేదు బాబు, నేను ఆ సరుకులన్నిటినీ కూడా పైన సీల్డ్ కవర్లోని ఇంటిపై పెట్టాను. మనం ఒకవేళ ఆ ఇంటికి వెళ్ళి ఆ డబ్బాని తీసుకుని వస్తే మన పని అయిపోతుంది. ఆగండి, నేను వెళ్ళి తీసుకుని వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. చంద్రకాంత్ గుమ్మడి బాబాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ నీళ్లలో తేలుతున్న రేషన్ ఉన్న ట్యాంకుని తీసుకుని బయటకు వస్తాడు. గుమ్మడి బాబాయ్ ఇంకా చంద్రకాంత్ రేషన్ ఉన్న ఆ డబ్బాని తీసుకుని కాగితాల ఇంటి దగ్గరికి వెళ్తారు. వాళ్ళ చేతిలో రేషన్ చూసి గ్రామ ప్రజలందరూ చాలా ఆనందపడతారు. ఈ బియ్యంతో మనం కిచడీ చేసుకుని తినొచ్చు. వాటితో మనం ఇక్కడ ఇంకొన్ని రోజులు హాయిగా బతకొచ్చు. ఇంకా అందరి కడుపు కూడా నిండుతుంది. 2 రోజుల తర్వాత వర్షం కాస్త తగ్గుతుంది. వర్షం కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది. ఒకవేళ పూర్తిగా తగ్గిపోతే మన గ్రామ ప్రజలందరూ మళ్ళీ వెళ్ళిపోవచ్చు. వర్షమంతా ఆగిపోతుంది. గ్రామ ప్రజలందరూ చాలా ఆనందపడతారు. వర్షం ఆగిపోయిన వెంటనే కాగితాల ఇల్లులు అన్నీ ఇంద్రదేవుడు చెప్పిన ప్రకారంగానే మాయమైపోతాయి. అందరూ వాళ్ళ గ్రామమైన విలాస్పూర్కి వెళ్ళి నీళ్లు తక్కువ అవడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అరే చూడు, మన ఇల్లు దృఢంగా లేకపోయినా వర్షంలో అయితే తడవలేదు. ఇది ఖచ్చితంగా ఇంద్రదేవుడి మహిమనే.
నేను ఇప్పుడు అసలైన మన ఇంట్లోనే ఉంటాను. బాబు, ఎప్పుడు నువ్వు ఇక్కడే ఉంటావు. గ్రామ ప్రజలందరూ వాళ్ళ ఇంటిని సురక్షితంగా చూసి ఆనందంగా వాళ్ళ ఇంట్లో ఉంటారు.